షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు అంగస్తంభన ప్రాబ్లమ్ ఎప్పుడైతే వస్తుందో ఎన్ని రోజుల్లో తక్కువైతది? సార్ మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు. ఇలా చేయంగానే మాకు షుగర్ వ్యాధి వాళ్ళకు తక్కువైపోతది అది అని వస్తుంది. స్క్రీన్ మీద ఏం చెప్తున్నారో అలా మనం మెడిసిన్ వాడిన తర్వాత లేదు అన్నట్టు ఒక వ్యూవర్ చెప్పారు. చూడండి వ్యూవర్స్, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకు మేము ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ అంటే 20 ఏళ్ల నుంచి రిసర్చ్ చేస్తున్నాం. 10 ఏళ్ల క్రితం అయితే షుగర్ వ్యాధి ఒకవేళ వస్తే మనం ఆ కేస్ తీసుకోకూడదు అన్నట్టు ఉంటుండే. ఎందుకంటే షుగర్ వచ్చిన తర్వాత నర్వ్ డ్యామేజ్ అయితది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. నేనెప్పుడు చెప్తుంటాను 4 కారణాలు ఒకవేళ మనము పైగా అర్థం చేసుకోవాలంటే హార్మోనల్ ఇంబాలెన్స్, అలాగే బ్లడ్ సప్లై మంచిగా పోవడం, మంచిగా పోకపోవడం మీ అంగానికి, అలాగే మీకు మీ మైండ్ అంటే సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. నాలుగో కారణం ఇంపార్టెంట్ నర్వ్ డ్యామేజ్. ఇది చాలా తక్కువైతదని చెప్తాం. ఎందుకంటే ఇది షుగర్ వ్యాధిలో నర్వ్ డ్యామేజ్ అయితది. నర్వ్ డ్యామేజ్ రావడం తొందరగా రెస్పాన్స్ రావడం చాలా డిఫికల్టీ. అలా రాదు. ఇంగ్లీష్ మందులు వాళ్ళు అంటే సిల్డెనాఫిల్ ఏం చేస్తది ఉట్టి బ్లడ్ సప్లై సరిగ్గా మీ నర్వ్ డ్యామేజ్ సరిగ్గా చేయదది. మీరు టాడాఫిల్ వాడండి, మీరు సిల్డెనాఫిల్ వాడండి, ఏమైనా వాడండి. మీరు నర్వ్ డ్యామేజ్ లేదు. మేము నర్వ్ డ్యామేజ్‌ని రిపేర్ చేస్తున్నాము. దానికి టైం పడతది కదా! ఈ నర్వ్ డ్యామేజ్ ఎలా అయింది మీకు? ఎన్నో సంవత్సరాలు పడ్డాయి. 10 ఇయర్స్, 11 ఇయర్స్, 15 ఇయర్స్ 15 ఏళ్ల నుంచి షుగర్ ఉంది. ఈ సమస్య వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి తీసుకున్నారు. మన దగ్గర ఒక 4, 5 రోజులు తీసుకొని ఇమ్మీడియేట్ అంటే మనకు రెస్పాన్స్ రావాలంటే ఎప్పటి వరకు ఇది న్యాయం మీరే చెప్పండి. టైం ఇవ్వాలి దీనికి. మినిమమ్ ఒక 20 రోజుల నుంచి 40 రోజుల వరకు టైం ఇవ్వాలి. కోర్స్ వాడాలి. 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ పడినా పర్వాలేదు షుగర్ వ్యాధి వాళ్ళు. నిదానంగా మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు రెస్పాన్స్ వస్తూ ఉంటది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత మీరు వదిలేయొచ్చు. అంతేగాని మాకు ఇమ్మీడియేట్ కావాలంటే కాదు. ఎవరైతే ఆహ్, దీన్ని ఈ ట్రిక్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ మందులు వదలరు. మెల్లిగా వాళ్ళకు నిదానంగా రెస్పాన్స్ వస్తూ ఉంటది. మా దగ్గర మెడిసిన్స్ నేచురల్. మా దగ్గర మెడిసిన్స్ యునానివి క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, హల్వా రూపంలో హల్వా గూడా మేమిచ్చేది మీకు షుగర్ ఫ్రీ ఇస్తాము. అంత షుగర్‌కు సామాన్యంగా వేరే వాళ్ళకి గూడా మేము వైట్ షుగర్ ఉంటది గదా! చక్కెరలో మేము మాజూను, హల్వా తయారు జేయము. హనీలో తయారు జేస్తాము. అలాగే ఇంకోటి షుగర్ ఫ్రీ. అసలు షుగర్ లెవెల్ 0 ఉంటాయి. అలాంటి హల్వా ఉంటుంది మా దగ్గర. వాళ్ళకిస్తాము. ఈ మెడిసిన్స్ నో డౌట్ కొంచెం అంటే మీకు కాస్ట్‌లీ పడతాయి. కానీ ఏందంటే అది వన్ టైమ్ ట్రీట్‌మెంట్. అంతేగాని మీరు తర్వాత వాటిని డెవలప్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ అలాగే ఉండి చాలా ప్రాబ్లమ్. యూజువల్లీ ఏమైతుందంటే వీళ్ళకు డయాబెటిస్ వాళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేమో బ్లడ్ ఫ్లో మంచిగా పోదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వలన రక్తం గట్టిగా పడతది. ఆర్టరీస్ అన్నీ ష్రింక్ అయిపోతాయి. అంటే ఆర్టరీస్ అంటే బ్లడ్ ఏవైతే తీసుకెళ్తాయి అంగంకి అవి అన్నీ రక్తనాళాలన్నీ చిక్కిపోతాయి. అలాగే మీకు ఆహ్, హార్మోనల్ ఇంబాలెన్స్ గూడా అయిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు నిద్ర అది ఇది ఏముండదు. ఈ షుగర్ వలన గ్లాండ్స్ మీద గూడా ఎఫెక్ట్ పడతది యూజువల్లీ. ఆహ్, అలాగే వాళ్ళకు ఏమైతుందంటే ఆహ్, ఈ లాస్ట్ ప్రాబ్లమ్ నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా అవుతది వాళ్ళకు. సెన్సేషన్స్ ఎళ్ళిపోతాయన్నమాట వాళ్ళకు. అయితే ఈ బ్రెయిన్ టు అంగం కొరిలేషన్ ఏదైతే ఉంటుందో మధ్యలో హార్మోన్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్ అయితది. అన్నీ బ్లడ్ ఫ్లో తగ్గిపోతది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి సరిదిద్దుకోవాలంటే టైం పడతది కదా! అయితే పేషెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే మా దగ్గరొచ్చి ఈ మెడిసిన్స్ వాడండి. తొందర పడకండి. తొందరగా కావాలంటే మీకు రెస్పాన్స్ రాదు. మళ్ళీ మీకు ఒక ఎన్నో సంవత్సరాల వరకు మీరు వాడొద్దంటే మెల్లిమెల్లిగా తొలగించుకోవచ్చు ఈ ప్రాబ్లము. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళుకు మా ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. కానీ మీకు పేషెన్స్ ఉండాలి మీ దగ్గర. నిదానంగా వాడాలి. అన్నెసెసరీ ఇంగ్లీష్ మందులు వాడితే ఏదో ఒక ప్రాబ్లమ్ అయ్యి మీరు ల్యాండ్ అప్ అవుతారు. అందుకనే ఏందంటే మళ్ళీ దాని తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువనే వస్తాయి. పీనైల్ ఇంప్లాంట్ వరకు కూడా ప్రాబ్లమ్స్ పోతున్నాయి. అవి చేయించుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఏవైనా రావచ్చు, రాకపోవచ్చు. రిసర్చ్‌లో ఉంది. ఇంకా మనం చెప్పలేము. ఏందంటే దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ ఏందంటే మా సిస్టమ్‌లో మనకు ఈ ఆర్గానిక్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ లాగా ఉన్నప్పుడు మీరు ఇవి ఆప్ట్ చేయడం మంచిది అన్నట్టు నేను అడ్వైస్ చేస్తుంటాను.
ఏదైనా మీకు ఇలాంటి డౌట్స్, అపోహలు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. లేకపోతే నాకు ఫోన్ చేసి నాకు వివరంగా చెప్పొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.